హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్. మీరు సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అయ్యారు. మీన్స్ ఫిఫ్త్ సెమిస్టర్లోకి ఎంటర్ అయ్యారు. ఇప్పుడు మీకు కామన్ ఎలెక్టివ్ ఒకటి ఉంటుంది. అది జనరల్కి వచ్చేసి బ్యాంకింగ్ ఉంటుంది. బ్యాంకింగ్లో 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి సెంట్రల్ బ్యాంకింగ్, 2 రూరల్ ఫార్మింగ్ క్రెడిట్. సో సెంట్రల్ బ్యాంకింగ్ వచ్చేసి ఈ సెమ్లో నేను మీకు టీచ్ చేస్తాను. సో యాజ్ యూ నో, ఎవ్రీ సబ్జెక్ట్ వచ్చేసి మనకి సిలబస్ వచ్చేసి 5 యూనిట్స్ కామన్గా ఉంటాయి. సో ఇక్కడ మీకు ఈ 5 యూనిట్స్ని ఒకసారి ఈ పీపీటీలో చూపించడం జరుగుతుంది. ఒకసారి 5 యూనిట్స్ సిలబస్ని మీరు నోట్ చేసుకోండి. దిస్ ఈజ్ ద సిలబస్ ఆఫ్ సెంట్రల్ బ్యాంకింగ్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఇన్ యువర్ 5th సెమిస్టర్. సో సెంట్రల్ బ్యాంకింగ్ని మనం ఈ సెమిస్టర్లో చదువుకోబోతున్నాం. ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఇంట్రడక్షన్, ఇవల్యూషన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్. సెంట్రల్ బ్యాంక్ ఎప్పుడు ఆవిర్భవించింది, దాని యొక్క విధులు ఏంటి. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్ ఇన్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలలో కేంద్ర బ్యాంకు యొక్క అభివృద్ధి ఎలా ఉంది. నెక్స్ట్ ట్రెండ్స్ ఇన్ సెంట్రల్ బ్యాంక్ ఫంక్షన్స్. కేంద్ర బ్యాంకు యొక్క విధుల్లోని ట్రెండ్స్ గురించి మనం ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేసుకుంటాము. నెక్స్ట్ సెంట్రల్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా వచ్చేసి సెకండ్ యూనిట్. సో దీంట్లో మీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి, దాని యొక్క కాన్స్టిట్యూషన్, అది ఎప్పుడు ఏర్పడింది, దాని గవర్నమెంట్ ఏంటి, దాని యొక్క రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి, ఆర్బీఐ యొక్క యాక్ట్ గురించి, నెక్స్ట్ ఆర్బీఐకి మరియు ఇతర బ్యాంక్స్కి మధ్య ఉన్న ఇంటర్ఫేస్ గురించి మనం సెకండ్ యూనిట్లో తెలుసుకుంటాం. థర్డ్ యూనిట్ వచ్చేసి మానిటరీ అండ్ క్రెడిట్ పాలసీస్. ఆర్బీఐ యొక్క ద్రవ్య విధానం గురించి, అలాగే సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో, ఎస్ఎల్ఆర్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, అలాగే రెపో రేట్స్, రివర్స్ రెపో రేట్స్, కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ అండ్ ఆర్బీఐ యొక్క క్రెడిట్ నియంత్రణ విధానాల గురించి మనం థర్డ్ యూనిట్లో తెలుసుకుంటాము. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్కి వచ్చేసరికి ఇన్ఫ్లేషన్ అండ్ ప్రైస్ కంట్రోల్ బై ఆర్బీఐ. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. ఈ ద్రవ్యోల్బణాన్ని ఆర్బీఐ ఏ టెక్నిక్స్ యూజ్ చేసి కంట్రోల్ చేస్తుంది అనే దాని గురించి ఫోర్త్ యూనిట్లో డిస్కస్ చేస్తాము. ఇంటర్వెన్షన్ మెకానిజమ్స్, ఎక్స్చేంజ్ రేట్ స్టెబిలిటీ, రూపీ వాల్యూ అండ్ కంట్రోలింగ్ మెజర్స్ టేకెన్ బై ఆర్బీఐ ఇన్ ఇండియా. నెక్స్ట్ లాస్ట్ యూనిట్కి వచ్చేసరికి సూపర్విజన్ అండ్ రెగ్యులేషన్. సూపర్విజన్ ఆఫ్ బ్యాంక్స్, Basel norms, prudential norms, effect of liberalization and globalization, checking of money laundering and frauds. సో ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి కేంద్ర బ్యాంక్ యొక్క ఇవల్యూషన్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్. దీని యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఎలా ఉన్నాయి, కేంద్ర బ్యాంకు ఎప్పుడు స్థాపించబడింది, ఏ కంట్రీలో స్థాపించబడింది, ఎప్పటి నుంచి ఇది అమల్లోకి వచ్చింది, ఏ కంట్రీలో మొదటగా, ప్రపంచంలో ఏ కంట్రీలో మొదటగా దీన్ని స్థాపించారు అనే విషయాన్ని మనం ఇక్కడ చర్చించుకోబోతున్నాం. సో కేంద్ర బ్యాంకు, సెంట్రల్ బ్యాంకింగ్ అనే కాన్సెప్ట్ వచ్చేసి మనకి 17th సెంచరీలోనే స్టార్ట్ అయింది. అప్పటికి మనకి నగదు అనేది వాడుకలో లేదు కాబట్టి ఈ నగదు ప్లేస్లో ఎక్కువగా గోల్డ్ అండ్ సిల్వర్ని వాడేవాళ్ళు. బంగారం మరియు వెండిని ట్రాన్సాక్షన్స్ రూపంలో వాడడం జరిగింది. అయితే ఆ తర్వాత యూరోపియన్ టెంప్లార్ మధ్యయుగ నైట్స్ అనేది కేంద్ర బ్యాంకు వ్యవస్థ యొక్క అత్యంత ప్రసిద్ధమైన ప్రారంభ నమూనాగా చెప్పుకునేవాళ్ళు. అయితే ఈ కేంద్ర బ్యాంకు యొక్క ఇంపార్టెన్స్, దీని యొక్క అవసరం ఏంటి అనేది అప్పటి వరకు ఏ కంట్రీ కూడా గుర్తించలేకపోయింది. అయితే 1609లో స్థాపించబడిన ఆమ్స్టర్డామ్ బ్యాంక్ కేంద్ర బ్యాంకుకు పూర్వగామిగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 1664లో ప్రపంచంలో మొట్టమొదటి అతి పురాతనమైన కేంద్ర బ్యాంకుగా పరిగణించబడే స్వీడిష్ కేంద్ర బ్యాంకు స్టాక్ హోమ్లో స్థాపించబడింది. ఆ తర్వాత 1694లో బ్రిటిష్ ప్రభుత్వం వారు లండన్ నగరంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ను స్థాపించడం జరిగింది. తర్వాత వివిధ దేశాలు ఈ కేంద్ర బ్యాంక్ యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించి ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరంలో, ఒక దేశం తర్వాత ఒక దేశం వాటి యొక్క కేంద్ర బ్యాంకును స్థాపించుకుంటూ వచ్చాయి. సో ఈ కేంద్ర బ్యాంకు అనేది
ఒక దేశానికి ఒకటే ఉంటుంది. ఈ కేంద్ర బ్యాంకు ఎందుకు దీని అవసరం ఏంటి అంటే ఆ దేశం యొక్క మానిటరీ ట్రాన్సాక్షన్స్, నగదు వ్యవహారాలన్నింటినీ చూసుకునే ఏకైక బ్యాంకు అని చెప్పవచ్చు. సో ఈ బ్యాంకు యొక్క ఇంపార్టెన్స్ని అన్ని దేశాలు ఒకేసారి గుర్తించలేదు. ఫస్ట్ ఒక దేశం గుర్తించింది, ఆ దేశం ఎస్టాబ్లిష్ చేసింది, ఆ దేశం రన్ చేసింది. ఆ తర్వాత మరొక దేశం దాని యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించి ఆ దేశంలో దాన్ని ఎలా వాడుకలోకి తీసుకొచ్చారు, దాంతో ఎలా నడిపిస్తున్నారు, అది దాని యొక్క ముఖ్య విధులు ఏంటి అని తెలుసుకొని తర్వాత ఇంకొక దేశం దాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఆ విధంగా చూస్తే మనం 1668లో స్వీడన్లో ప్రపంచంలోనే మొట్టమొదటి కేంద్ర బ్యాంక్ అయిన రిక్స్ అనే దాన్ని స్థాపించడం జరిగింది. తర్వాత 1694లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేది ఏర్పడింది. తర్వాత 1800 ఇయర్లో నెపోలియన్ బ్యాంక్ డి ఫ్రాన్స్ను స్థాపించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల కాంగ్రెస్ 1913లో ఫెడరల్ రిజర్వ్ను స్థాపించింది. అటు తర్వాత 1935లో బ్యాంక్ ఆఫ్ కెనడా ప్రారంభించింది. నెక్స్ట్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ బ్యాంకులు తిరిగి వాటి యొక్క కేంద్ర బ్యాంకుల్ని స్థాపించుకోవడం జరిగింది. 1998లో యూరోపియన్ కేంద్ర బ్యాంక్ యూరోజోన్లోని సభ్య దేశాలన్నింటిలో కేంద్ర బ్యాంకులు భర్తీ చేసింది. అంటే మిగిలిన యూరోజోన్లోని అన్ని కంట్రీస్ కూడా వాటి యొక్క సెంట్రల్ బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇందులో ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈ కేంద్ర బ్యాంకులు అనేవి ఎక్కువగా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాతే విస్తృతంగా వ్యాపించాయి, ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి. తర్వాత 1913 డిసెంబర్ 23న అమెరికా సంయుక్త రాష్ట్రాల కాంగ్రెస్ అప్పటి అధ్యక్షుడైన ఉడ్రో విల్సన్ సైన్ చేసిన గ్లాస్ వువెన్ బిల్లుతో అమెరికా సంయుక్త రాష్ట్రాల ఫెడరల్ రిజర్వ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ వివిధ దేశాలలో వివిధ కేంద్ర బ్యాంకులు ఎస్టాబ్లిష్ అయిన ఇయర్స్ మనకి ఎక్కడ ఇవ్వబడ్డాయి. ఆస్ట్రేలియా తన మొదటి కేంద్ర బ్యాంకును 1920లో స్థాపించింది. అలాగే కొలంబియా 1923లో, మెక్సికో చిలీ 1925లో, కెనడా న్యూజిలాండ్ 1934లో తమ కేంద్ర బ్యాంకులను స్థాపించుకోవడం జరిగింది. సో ఇందులోని ఇతర అంశాలకు వస్తే, అదర్ కాన్సెప్ట్స్కి వస్తే 1979 నుండి పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా తన కేంద్ర బ్యాంకు పాత్రను అభివృద్ధి చేసింది. 1979 తర్వాత చైనా దాని యొక్క కేంద్ర బ్యాంకు యొక్క విధులను విస్తృతంగా అభివృద్ధి చేయడం అనేది జరిగింది. అలాగే 1989లో సాధారణ పెట్టుబడి విధానాన్ని అనుసరించినప్పుడు చైనా కేంద్ర బ్యాంకు పాత్ర మరింత వేగవంతమైంది. 1989లో చైనా ఒక విధానాన్ని తీసుకొచ్చింది. ఆ విధానం పేరే సాధారణ పెట్టుబడి విధానం. ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత చైనాలో వాటి యొక్క కేంద్ర బ్యాంకు పాత్ర అనేది చాలా ఫాస్ట్గా అభివృద్ధి జరగడం అనేది జరిగింది. అలాగే 2000 సంవత్సరంలో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా హైదరాబాద్ సెంట్రల్ బ్యాంక్ ప్రతిస్పందనగా ఆవిర్భవించింది. అలాగే 1900లో కేవలం 18 కేంద్ర బ్యాంకులు మాత్రమే ఉండగా అవి ఇప్పుడు మేబీ 2019కి 188 అయినాయి. అంటే స్టార్టింగ్లో మనకి కేవలం 18 కేంద్ర బ్యాంకులు మాత్రమే ఉన్నాయి, అవి 2019కి 188 అయినాయి. అంటే ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో కూడా కేంద్ర బ్యాంకుల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే దీని అర్థం అన్ని కంట్రీస్లో సెంట్రల్ బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి అని కాదు. సెంట్రల్ బ్యాంక్స్ లేని కొన్ని కంట్రీస్ కూడా ఉన్నాయి. అందులో ఒకటి ఎగ్జాంపుల్గా మనం పనామా కంట్రీని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ కంట్రీస్లో సెంట్రల్ బ్యాంకింగ్ నెలకొల్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ కంట్రీస్ విస్తీర్ణంలో కానీ పాపులేషన్లో కానీ చాలా చిన్నవి అయి ఉండొచ్చు. సో అటువంటి కంట్రీస్కి ఒక కేంద్ర బిందువైన ఒక కేంద్ర బ్యాంకు అవసరం ఉంది అని వాటికి అనిపించి ఉండకపోవచ్చు. సో ఇప్పటికీ సెంట్రల్ బ్యాంక్స్ లేని కొన్ని కంట్రీలు కూడా ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, ఈరోజు టాపిక్ ఇది. మరో టాపిక్తో మరో క్లాస్లో కలుద్దాం. అంతా స్టే హోమ్, స్టే సేఫ్.